తమిళనాడులోని కడలూరులో మహిళల మెడలో నుంచి తాళి తొలగించే కార్యక్రమాన్ని నిర్వహించింది ద్రవిడ కజగం సంస్థ. ఈ కార్యక్రమంలో 25 మంది మహిళలు మంగళసూత్రాన్ని తొలగించారు. ద్రవిడ కళగం చేపట్టిన ఈ కార్యక్రమంపై మద్రాస్ హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది. మంగళసూత్రాన్ని తొలగించడంతో పాటు గొడ్డు మాంసం తినడానికి కూడా ఉద్యమంలో చేపడతామని ద్రవిడ కళగం ప్రకటించింది. ద్రవిడ కళగం తీరుపై హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంప్రదాయాలు ఆచార వ్యవహారాలను బలంగా పాటించే తమిళనాట వాటిని వ్యతిరేకించే సంస్థలు ఉద్యమాలు కూడా ఎక్కువే. ఇలాంటి వాటిలో ఒకటి ద్రవిడ కళగం. ముళ్ల పెరియార్ సిద్ధాంతాల ఆధారంగా నడుస్తున్న ఈ సంస్థ మహిళల మెడ నుంచి తాళి తొలగించడం, గొడ్డు మాంసం తినడం లాంటి కార్యక్రమాలను ఉద్యమంలో చేపడుతోంది. ద్రవిడ కళగం చేపట్టిన కార్యక్రమాన్ని హిందూ సంస్థలు తీవ్రంగా తప్పుపట్టాయి. హిందూ ముక్కళ్ల కచ్చి తాళి తొలగింపు వ్యవహారాన్ని ఆపేయాలంటూ కోర్టుకెళ్లింది. అయితే కోర్టు ద్రవిడ కళగం సంస్థకు అనుకూలంగా ఆదేశాలు ఇవ్వడంతో తాళి తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో 25 మంది మహిళలు తాళిని తొలగించారు. వీరంతా పార్టీ కార్యకర్తలే. భర్తలే దగ్గరుండి మహిళల మెడలో మంగళసూత్రాన్ని తీసేశారు. కడలూరులోని ఓ ఫంక్షన్ హాల్లో ఉదయం 6 గంటలకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే మద్రాస్ హైకోర్టులో సింగిల్ జడ్జి ఆదేశాలపై హిందూ ముక్కలు కచ్చి డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. దీంతో డివిజన్ బెంచ్ తాళి తొలగింపు, గొడ్డు మాంసం తినే కార్యక్రమాలపై స్టే ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను పోలీసులు ద్రవిడ కళగం నేతలకు చూపించడంతో కార్యక్రమాన్ని ఆపేసి వెళ్లిపోయారు. భవిష్యత్తులో తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని ద్రవిడ కళగం అధ్యక్షుడు వీరమణి అంటున్నారు. ఈ కార్యక్రమం వల్ల శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయని ప్రభుత్వం అంటోంది. ద్రవిడ కళగం తన వ్యవహార శైలి మార్చుకోకపోతే తగిన శాస్తి చేస్తామని హిందూ సంస్థలు హెచ్చరించాయి. மாநகர செயலாளராக இருக்கிறேன். நான் 1970 நகர்ப்புற தலைவராக இருந்த பகுதியோட சட்டங்கள் அவருடைய தலைமையில தான் என்னுடைய நகையாக அழகு செய்து ஏதாவது வாழ்க்கை செலவு பண்ணலாம். இருக்கிற கட்ட வேணும்